మీరు పిలుస్తున్న ఊపిరిని చూడండి. ఊపిరి పీల్చుకున్నట్లయితే కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో మీరు బయటికి వదిలిన తర్వాత నిశ్వాసాన్ని ఉచ్ఛ్వాసం లేకుండా ఆగండి. లోపలికి పీల్చి ఇప్పుడు ఉండిపోండి. లోపల ఎవరో ఉన్నారు, మనతో ఉన్నారన్నమాట. భగవంతుడు ఈ అమరికలా చేస్తాడు. ఎలా చేస్తాడంటే లోపల ఆత్మ ఉంటుంది, ఆత్మ కిందే మనస్సు ఉంటుంది, మనస్సు కిందే బుద్ధి ఉంటుంది, బుద్ధి కింద ఇంద్రియాలు ఉంటాయి, ఇంద్రియాల కింద శరీరం ఉంటుంది. మధ్యలో ఉన్నది బుద్ధి అనమాట. ఎప్పుడైతే ఈ బుద్ధిని సరిగా వాడుతూ ఉంటాడో రెండింటినీ బ్యాలెన్స్ చేయొచ్చు. బుద్ధి సరిగా లేని వాడికి మొత్తం భ్రష్టత్వం పడుతూ ఉంటుంది. ఆ రకంగా బుద్ధిని ఎలా వాడాలి అంటే మనం భగవంతుని గుర్తించగలగాలి. ఉదయమే సూర్యనారాయణ స్వామి వచ్చేస్తున్నాడు. ఫ్యాక్టరీకి కూడా 8:30 నిమిషాలకి 6 గంటలకి ఆ షిఫ్ట్ ప్రకారం మన ఎంప్లాయీస్ అందరూ వెళ్తూ ఉన్నాం. వాళ్ళు మేనేజ్మెంట్ ఒక రూల్ పెట్టింది కాబట్టి వెళ్తున్నారు. మరి సూర్యుడు ఎందుకు వస్తున్నాడు? సాయంకాలం అస్తమిస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, నక్షత్రాలు వస్తున్నాయి, పున్నమి అమావాస్యలు వస్తున్నాయి. ఇలా రకరకాల మార్పులు వస్తే మొన్నటి మన కరోనా వస్తే మాట్లాడలేకపోయి ప్రపంచం అంతా కూడా అందరం కూడా మాస్క్ పెట్టి తిరిగినాం. వరదలు వచ్చే గోదావరికి మనం చూసినాం, మన చేతిలో లేదు. అంటే మన చేతిలో లేకుండా ఏదో శక్తి నడుపుతుంది. వాళ్ళు భయపడే చేస్తున్నారు అన్ని కూడా. ఆడుతున్న గాలి, మండుతున్న అగ్ని మనం చూసినట్లయితే అన్నీ కూడా స్వామి నడిపిస్తున్నారు తెలుస్తున్నాం అన్నీ కూడా. ఆ రకంగా ఆలోచించినప్పుడు మీకు అత్యంత ఉత్తమమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సాధన ఉన్నది. ఆ సాధన ఏంటంటే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలను సమం చేసుకోవడం. అంటే లోపలికి ఎంతసేపు పిలుస్తున్నారో బయటికి అంతసేపు వదలడం. అంటే ఆయనతో మనం సమానంగా ఉన్నట్లయితే కనుక అంతా కూడా ప్రపంచం అంతా మనతో దాన్ని ఏమంటారంటే బంధురాత్మ ఆత్మనచ్చే ఏనాత్మ ఆత్మనజ్జిత అనాత్మానో శత్రుతే వర్తేతత్వ శత్రువు. ఎవరి ఆత్మ ఎవరికి మిత్రుడు? ప్రపంచం అంతా మిత్రుడు. ఇంటి అందరిలోనూ ఆత్మలు ఉంటాయి కాబట్టి ఆ పావులోనూ ఉంటాయి, కోతుల్లోనూ ఉంటాయి, అన్నింటిలోనూ ఉంటాయి, అందరూ మిత్రులే. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సమానంగా లేనప్పుడు అంత శత్రుత్వమే. కాబట్టి మీరు బంధురాత్మ ఆత్మనచ్చే ఏనాత్మ ఆత్మనజ్జిత అనాత్మానో శత్రుతే వర్తేత్వ శత్రువత్ అని చెప్పి అది చెప్పిన శ్లోకం నుంచి మనం ఏం గ్రహించాలంటే లోపల ఆడుతున్నటువంటి ఆ ఊపిరి శివం అంటే శివుడు అనమాట. మనం అంటే రాముడు కాముడు అంటారు దాన్ని. అంటే దశరథుడు కాముడుగా మిగిలిపోగా రామావతారం జరిగింది రాముడుగా ఆయన. ఆ రకంగా మీకు ఎక్కువసేపు మాట్లాడి మీకు చెప్పాల్సిన విషయం చెప్తున్నా ఏంటంటే ఈ రోజు నాడు నేను ఆఫీసులో కూర్చుని ఏ రోజు పెడితే మన మహిళలందరికీ బాగుంటుంది అని ఆలోచించినప్పుడు ఈ పూజని క్షేత్ర మహోత్సవం ఇందాక అయ్యగారు అన్నారు. క్షేత్ర మహోత్సవం ఏర్పడింది, ఇంతమంది లక్ష్మీ స్వరూపులైనటువంటి మహిళలందరూ కూర్చున్నారు. ఇక్కడ చిన్న విషయం అమ్మా, ఈ లక్ష్మీ స్వరూపులైన మహిళలు తమతో పాటు 12 ఏళ్ల లోపు పిల్లలు కూడా కూర్చున్నారు. వాళ్ళ తల్లులకి హెచ్చరికమ్మా, 12 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే ప్రతి పనికి కూడా పాపపుణ్యాలు తల్లిదండ్రులే బాధ్యులు. పుష్కరం దాకా జాతకం రాయరు, పుష్కరం దాకా పిల్లల బాధ్యతలన్నీ తల్లిదండ్రులే. 12 ఏళ్ల లోపల ఉన్న పిల్లలు చేసిన ప్రతి పని మీకే వర్తిస్తుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూడండి. విఘ్నేశ్వరం వదిలేసినా, పూజలోని వదిలేసినా, ఎవరైనా తొక్కినా పాపం మీకు వస్తుంది. జాగ్రత్త పడండి. చిన్న పిల్లలు పక్కన ఉన్నట్లయితే కనుక వాళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకోండి. కాబట్టి ఈ రకంగా మీరందరూ ఉండడం అనేది ఇక్కడ క్షేత్ర మహత్యం. కార్యమహత్యము ఈ కార్తీక మాసంలో ఈ రోజున శివకేశంలో అర్పిస్తూ ఉన్నాము. ఇక పోయినట్లయితే కనుక క్షేత్రమహత్యమైనది, కార్యమహత్యమైనది, క్షేత్రమహత్యం 3 జరిగినాయి. కాలమహత్యం ఈవేళ కాలమహత్యం చెప్పి ఉన్నా. ఆఫీసులో కూర్చొని ఆలోచిస్తే పంచాంగం అంతా తిరిగేస్తే ఒకే రోజు కనిపించింది. ఏకాదశి ద్వాదశి కలిగిన రోజు శుభకృతనామ సంవత్సరము. ఈవేళ ఉదయం ఏకాదశి ప్రారంభమైంది చెప్పాను. ఈవేళ ఏకాదశి కాదు, పుట్టినరోజు ఈవేళ, కాబట్టి విశేషమైన రోజు. అదే రకంగా ద్వాదశి ఉన్నది. విష్ణు ప్రీతికి ద్వాదశి చాలా విశేషమైనది. ఎవరైనా పుణ్యకార్యాలు చేయాలని ద్వాదశి చేయాలి. ద్వాదశి రోజుని విష్ణుమూర్తిని నమస్కారం పెట్టుకుని మధ్యాహ్నం భోజనం చేసి తిది మంచిదనం బయలుదేరడానికి ఏ పని అయిపోతుంది అన్నమాట. శాస్త్రాలు చెప్తున్నాయి ఎలా భోజనం చేసి బయలుదేరితే ద్వాదశి పని అయిపోతుంది. కాబట్టి ఆ రకంగా ఈరోజు కాలమహత్యం కూడా ఉన్నది. ఈ కాలమహత్యం నిర్ణయించి మీకంటే ఈవేళ పంచాంగం చెప్తున్నాను. శుభకృతనామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, కృష్ణపక్షము, ఏకాదశి, తదుపరి ద్వాదశి జరుగుతున్న రవివారం ఇది. అంటే ఈవేళ మనకి ఈవేళ ఆదివారం జరుగుతూ ఉన్నది. ఈ రకంగా ఎవరైనా విన్నట్లయితే దిదిర్వారాంత నక్షత్రం యోగకరణ్యోచ పంచాంగం ఇది విఖ్యాతం లోకోయం కర్మ సాధక విదేశీ సేవా ప్రోధి వారాదాయిశ్వర్ధం నక్షత్రాధే పాపం యోగాతో నివారణ కార్యసిద్ధించ పంచాంగ ఫలితం బుద్ధిమాన్ దేవతానుగ్రహంగా పెడుతున్నారు. ఈవేళ అద్భుతమైన కాలంలో మీరు చేసుకున్నారు. ఈ రోజు విషయం నమ్మండి. ఈ రోజు ఈవేళ ఎవరైతే ఇక్కడ పూజలు చేశారో అందరూ కూడా ధన్యులే.
అందరూ కూడా ధన్యులే కాదు. మీకు ఇంకా పూజలు పుణ్యం చేస్తారు కాదు అద్భుతమైనటువంటి రోజులో. కాబట్టి ఈ సందర్భంగా మీకు తండ్రిని అన్నాను కాబట్టి మీకు ఒక ఉపదేశం చేస్తాను ఈవేళ. దీన్ని మీరు కనుక ఏదైనా తింటున్నప్పుడు 3 పూట్ల పఠించినట్లయితే కానీ మనసులో అనుకున్నట్లయితే కనుక మీ జీవితంలో ఏనాడో దుఃఖం కలదని హామీ ఇస్తున్నాను. ఇందు సభలో మీకు ఇది స్మరించండి. మర్చిపోయారంటే కనుక ఏదో దుఃఖం ఉన్నట్లయితే కష్టపడండి. కానీ ఇదివరకు కర్మవశాన్ని ఏమైనా కనుక గ్రహగతుల వల్ల బాధలు ఉన్నట్లయితే కనుక అప్పుడు మర్చిపోతారు మీరు, లేకపోతే మర్చిపోరు. జాగ్రత్తగా వినండి. దీన్ని ఏదైనా తినేటప్పుడు 3 పూట్ల జపించాలి. 3 పూట్ల తప్పదు. ఏదైనా తినేటప్పుడు దీన్ని స్మరించి జపించుకుని తినాలన్నారు. ఒక్కొక్కసారి మీరు అనుకోండి, ఈ రోజు విశేషం ఇది. జీవితం అంతా సుఖకరంగానే ఉంటుంది. ఇది నమ్మండి, 44 ఏళ్ళు కష్టపడితే నా దగ్గర వచ్చింది ఇది. కాబట్టి తన్మే మమ శివ సంకల్పమస్తు అనుకో. తన్మే మమ శివ సంకల్పమస్తు, తన్మే మమ శివ సంకల్పమస్తు ప్రతిక్షణం అనుకుంటూ ఉండండి. అంటే అర్థం ఏంటంటే, ఇలాగా చెప్పాను, భగవద్గీత భగవానుడు చెప్పినాడు, ఇంద్రియాల్లో మనస్సు నేనే అని. ఆ మనస్సు ఏం చేస్తుందంటే భగవంతుని పైకి తోలేసి మనం అయిపోతూ ఉంటాం అనమాట. ఆత్మకి వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉంటాం. అంచేతే కష్టాలని. ఎప్పుడైతే మీరు తన్మేమమా శివ సంకల్పం వస్తూ అన్నారో, భగవంతుడు మిమ్మల్ని ఎందుకు నియమించాడో ఆ పని చేస్తారు మీరు. ఆ పని చేస్తే సర్వత్రా విజయం. అంత అద్భుతంగా ఉంటుంది. మీకు ఏవైతే పాత్రలు ఇచ్చాడో భగవంతుడు, తండ్రిగా, తల్లిగా, చెల్లెలుగా, అన్నగా, భార్యగా, ఏ పాత్ర ఇచ్చినా అంతా కూడా సఫలమైపోతుంది. జీవితం అంతా కూడా స్వభావమానంగా ఉంటుంది. నమ్మండి అన్నమాట. అది మర్చిపోతారు తప్ప చేస్తే మాత్రం ఆ రోజంతా బాగుంటుంది. లేస్తున్నప్పుడు మధ్యాహ్నం సాయంకాలం అనుకుని తినేటప్పుడు అనుకున్నట్లయితే నన్ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు వస్తే అంత బాగుంటుంది. గ్రహాలతో వాటితో సంబంధం ఉండదు. తన్మేమమ శివ సంకల్పం వస్తు, తన్మేమమ శివ సంకల్పం వస్తు అని చిన్నపిల్లలకి ఇంకా వద్దమ్మా, వివాహం ఎంత చేస్తారు వాళ్ళు. తన్మేమమ శివ సంకల్పం వస్తు అనుకోండి. తన్మేమమ శివ సంకల్పం వస్తు అంటే లోపలంతా కళ్యాణం అయిపోతుంది. లోపలంతా కూడా ఇంకేముంది, కళ్యాణం అయిపోతే అంతా కూడా ఇంకేమీ లేదు. అంతా కూడా అంత అద్భుతంగా ఉంటుంది. చుట్టుపక్కల అంతా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీతో ఉన్న అందరూ ఆనందంగా ఉంటారు. కష్టపడిన 44 ఏళ్ళు సాధన చేస్తే లభించింది ఒకటి ఇది. కాబట్టి మీకు ఇది చెప్తామని ఆగాను. కాబట్టి తండ్రిగా మిమ్మల్ని ఈ భద్రాచల క్షేత్రంలో రామేకాదశిలో దీర్ఘాయురారోగ్యం అఖండ బుద్ధిం సామ్రాజ్య వృద్ధిం సకలేష్ట సిద్ధిం కళ్యాణ బుద్ధిం శ్రుతపోషుద్ధిం భద్రాద్దాము దీతా సదావాన్ని దీవిస్తూ థ్యాంక్ యూ.